ఇంకా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో వన మహోత్సవాలు, స్వచ్ఛతా ర్యాలీలు, ప్రతిజ్ఞలు తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచుతున్నారు. సూర్యాపేట జిల్లా బరాకత్గూడెంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాకత్తుగూడెం ఓడిఎఫ్ గ్రామంగా పేరు పొందింది. ఈ గ్రామంలో మొత్తం 1384 ఇండ్లు ఉండగా సుమారు 3000 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని జిల్లాలో మొదటి ఓడిఎఫ్ గ్రామంగా బరాకత్తుగూడెం గుర్తింపు పొందింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఇక్కడ విజయవంతంగా కొనసాగుతున్నాయి. పచ్చదనం వల్లే పర్యావరణ సమతుల్యత సాధ్యమని గుర్తెరిగి గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ మిషన్పై వ్యాసరచన పోటీలు, స్వచ్ఛతపై ఆర్ట్ పోటీలను నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, సంఘబంధం మహిళలు, పారిశుద్ధ్య కార్మికుల అందరిచే స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానిక విద్యార్థులు, గ్రామస్తులు కలిసి ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ భారత్ నినాదాలు చేశారు. దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా తమ గ్రామ రూపురేఖలు మారాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ముళ్ల చెట్లు, మురికి కాలువలతో ఉన్న ఊరు ఇప్పుడు అద్దంలా మెరుస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వచ్ఛత కోసం పాటుపడటం వల్లే ఈ రోజు జిల్లాలో తొలి ఓడిఎఫ్ గ్రామంగా గుర్తింపు సాధించగలిగామని పేర్కొన్నారు. ప్రతి మండే ఏఎన్సీ క్లినిక్ పెడతామండి. గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు, మరి ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు, ఏఎన్సీకి ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ గురించి మేము మీటింగ్ చెప్తాం. మండే థర్స్డే వచ్చేసి ఎన్సిడి క్లినిక్ పెడతాం. అంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి మొత్తం మీటింగ్ పెట్టి వాళ్ళకి బీపీ మందులైనా, షుగర్ మందులైనా వాళ్ళకి ఇచ్చేసి టెస్టులు చేసేసి బీపీ చూసేసి ఇక మా ఊరికి డాక్టర్ అమ్మండి. సిబ్బంది అందరు కలిసి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి డ్రై డే యాక్టివిటీని అందరూ రెగ్యులర్ గా చేస్తారు. సీజనల్ ఉన్నప్పుడు అది రెగ్యులర్ ఎవ్రీ డే చేస్తారనమాట. ఇంటింటికి వెళ్ళి హోమ్ టు హోమ్ సర్వే చేసి అక్కడ ఫీవర్ బాధితులు ఉంటే వాళ్ళకి టెస్టులు, డెంగ్యూ ఉంటే డెంగ్యూ టెస్ట్, మలేరియా ఉంటే మలేరియా చేస్తాము. ఎవరైనా ఐడెంటిఫై అయితే వాళ్ళని పిహెచ్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. జనం రోజు చూస్తుంటారు కానీ వాళ్ళ భాగస్వామ్యం అనేది ఉండదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఏంటంటే జనం కూడా, ప్రజలు కూడా ఇందులో పాల్గొని మాతో మమేకమై ఇట్లా ఊర్లో కొంచెం మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. మా గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం కోసం బరాకత్ గ్రామంలో 100% లెట్రిన్లు కట్టించినాము. మా మరుగుదొడ్డి లేని ఇల్లు లేదు. చుట్టూ బజార్లు నీటిగా ఉంచడం కోసం గ్రామం గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రామ సేవకులతో బజార్లు మొత్తం కూడా శుభ్రంగా నీటిగా ఉంచడం. తర్వాత ప్రతి ఇంటికి చెత్త బుట్ట, తడి చెత్త, పొడి చెత్త కూడా ఇంటింటికి బుట్టలు ఇచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పాటిస్తూ గ్రామంలో ప్రతి బజార్కి మా ట్రాక్టర్ తీసుకెళ్లి ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించడం జరుగుతుంది. మా గ్రామంలో 100% మేము పారిశుద్ధ్యంగా ఉండటం కోసం, మంచిగా ఉండటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. పాఠశాలల్లో తర్వాత అంగన్వాడీ టీచర్లతో పిల్లలకు అందరు కూడా ఎందుకు క్విజ్ పోటీలని ప్లస్ మన డ్రాయింగ్ పోటీలను పెట్టిస్తున్నాము. తర్వాత వాళ్ళతో పాటు వ్యాసరచన పోటీలు కూడా చేయిస్తున్నాము. దానివల్ల ప్రజలలో అవగాహన అనేది త్వరగా వస్తుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సమాజం పరడవిల్లుతుందని 10 ఏళ్ల క్రితం గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ ఇప్పుడు ఫలాలు అందిస్తోంది. గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గంగోత్రి మాట్లాడుతూ తమ పాఠశాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ పాటిస్తున్నామని, మిగిలిన గ్రామస్తులకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నామని పేర్కొంది. చుట్టుప్రక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, అలాగే మనం పరిశుభ్రంగా ఉండి మన చుట్టుప్రక్కల వారికి చెప్దాం పరిశుభ్రంగా ఉండాలని. మన ఇంట్లో తల్లిదండ్రులకు చెప్దాం. ముఖ్యంగా పాఠశాలలో పిల్లలు చాలా పరిశుభ్రంగా ఉండాలి. మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శైలజ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ 14 రోజులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డ్రైనేజీ సౌకర్యం లేని ఇంటి వద్ద సోపెట్స్ నిర్మించడంతో పాటు గ్రామంలో మొక్కలు నాటడం, కొత్తగా ఇళ్లు కట్టుకున్న వారికి మరుగుదొడ్లు శాంక్షన్ చేయడం జరుగుతుందన్నారు.
కొత్త కుటుంబాలు ఏర్పడిన కుటుంబాలకు మళ్ళీ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాలు ఈ గ్రామంలో ఇంకా 43 కుటుంబాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా పంపించి కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్స్ తెప్పించుకొని వాళ్ళందరికీ కూడా ఒక సిటిజన్ రిజిస్ట్రేషన్ యాప్ ద్వారా చేయించి ఇప్పుడు ప్రస్తుతం మనకి స్వచ్ఛతా హై సేవ ప్రోగ్రామ్ లో 20వ తారీఖు రోజు మార్కౌట్స్ ఇవ్వాలనేది మనకుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మార్కౌట్స్ అనేది అందరికి ఇచ్చి ఈ నెల లోపల అందరూ కూడా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.